వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్లో సుడిగాలి పర్యటన చేసిన హైకోర్టు జడ్జి సృజన. ఆమెకు ఘన స్వాగతం పలికిన బార్ అసోసియేషన్ బృందం. ఎంపీ ధరంపూరి అరవింద్ కృషితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 నవోదయ విద్యాలయాలు మంజూరు. హర్షం వ్యక్తం చేసిన జిల్లావాసులు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. మందు బాబులపై మరోసారి ధరలు పిడుగు వేసేందుకు ప్రభుత్వం సిద్ధం. ఎక్సైజ్ శాఖ వార్తలు స్పష్టం. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశీయ భారత్ సత్తా. మీడియా సమావేశంలో జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ వెల్లడి. అమెరికాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రజతోత్సవ సంబరాలు. పలు ప్రాంతాలు గులాబీమయం. రెంజల్ మండలం శాటపూల్లో పశువుల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన సిపి సాయి చైతన్య. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని దర్పల్లి వేల్పూర్ గ్రామ దేవతలకు పూజలు చేసిన ప్రజలు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సృజనకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ బృందం ఘన స్వాగతం పలికారు. ఆమె పలు ఆలయాలలో మొక్కులు తీర్చుకుని పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సృజనకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. జస్టిస్ సృజన తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. నిజామాబాద్ జిల్లా జడ్జిగా విధులు నిర్వహించిన కాలపు స్మృతులను ఆమె యాది చేసుకున్నారు. బార్ అండ్ బెంచ్ మధ్య చక్కని సమన్వయం ఉండి దీర్ఘకాలిక న్యాయ విధానాలను పరిష్కరించుకున్న తీరును ఆమె గుర్తు చేశారు. బార్ అధ్యక్షుడు సాయిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ జస్టిస్ సృజన నిజామాబాద్ జిల్లా జడ్జిగా పనిచేసిన కాలంలో జిల్లా జ్యుడిషియరీ సాధక బాధకాలు తెలుసని, ఉన్నత న్యాయస్థానంలో ఉన్నారు కనుక జిల్లా న్యాయ వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. న్యాయవాదుల ప్రతినిధుల బృందంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి రాజేశ్వరరెడ్డి, సీనియర్ న్యాయవాదులు, బార్ కార్యవర్గ సభ్యులు ఆకుల రమేష్, టక్కర్ హనుమంత్ రెడ్డి, నీలకంఠరావు, కడుగు గంగాధర్, పిట్లం శ్రీనివాస్, వి భాస్కర్, జె వెంకటేశ్వర్, మాజీ పిపి మధుసూదన్ రావు, ఆశనారాయణ, శ్రీనివాస్ గౌడ్, శ్రీమాన్ తదితరులు ఉన్నారు. అనంతరం జస్టిస్ సృజన శంకర్ దంపతులు వారి కుమారులతో కలిసి నిజామాబాద్ నగరంలోని చారిత్రాత్మక నీలకంఠేశ్వర ఆలయం, సుభాష్ నగర్ రామాలయం, సారంగపూర్ శ్రీ హనుమాన్ ఆలయంలో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా జడ్జిగా విధులు నిర్వహించిన సమయంలో మొక్కుకున్న మొక్కులు తీర్చుకున్నట్లు జస్టిస్ సృజన తెలిపారు. ఆదివారం ఉదయం ఆమె బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకుని హైదరాబాద్ బయలుదేరుతారు. ఎంపీ ధరంపూరి అరవింద్ కృషితో 6 నెలల క్రితం పార్లమెంట్ పరిధిలో 2 నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన నవోదయ పాఠశాల జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ ధరంపూరి అరవింద్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుండి తాత్కాలిక భవనంలో తరగతులు ప్రారంభించాలని జవహర్ నవోదయ ఉమ్మడి కరీంనగర్ ప్రిన్సిపాల్కు నవోదయ విద్యాలయాల హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ గోపాలకృష్ణ ఉత్తరాలు జారీ చేశారు. పాఠశాల ఏర్పాటుకు కావాల్సిన వసతుల కల్పనకు నవోదయ అధికారులు జగిత్యాల జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎంపీ ధరంపూరి అరవింద్ కృషితో 6 నెలల క్రితం పార్లమెంట్ పరిధిలో 2 నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయి. వీటిలో ఒకటి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లాకు కేటాయించారు. ఈ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో చిక్కులు వచ్చి పడింది. జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాలు ఉండగా నవోదయ విద్యాలయాన్ని జగిత్యాల, ధర్మపురి పరిధిలో ఏర్పాటు చేయాలని ఆయా కీలక నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఒక దశలో జిల్లా కేంద్రం లేదా పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో ఏర్పాటు
ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. దాదాపు 6 నెలల పాటు ఈ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరికి కోరుట్లలో ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో కీలక నేతలు పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి. గత శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ కోరుట్ల నుండి పోటీ చేసిన సమయంలో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి పాత జ్ఞాపకాలను మననం చేసుకుని చుట్టుపక్కల వాళ్ళందరినీ పలకరించి ఆప్యాయతను చూపారు. ఈ క్రమంలోనే జగిత్యాల, ధర్మపురి ప్రాంతాలలోని కీలక నేతలు నవోదయ పాఠశాలను తమ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని పట్టుదలకు వెళ్లిన ధర్మపురి అరవింద్ మాత్రం పుట్టిన గడ్డకు ప్రాధాన్యమిచ్చి కోరుట్ల పట్టణంలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 3 నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో వడ్ల కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సకాలంలో పంట కొనుగోలు చేశారు. అలాగే అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొన్న సంగతి గుర్తు చేశారు. అయినా ఆనాడు నిరాధారంగా అడ్డగోలు విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పూర్తి ధాన్యం సేకరించే వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. తడిచి మొలకలు వచ్చిన ధాన్యం పరిశీలిస్తున్న సమయంలో అక్కడే ఉన్న రైతు ఈ రోజు కొనుగోలు చివరి రోజు రేపటి నుండి కొనుగోలు చేయమని అధికారులు అంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అక్కడి నుండి కలెక్టర్కి ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే అన్నారు. పడగల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నడుస్తుందని, వారు రేపటి నుండి వడ్లు కొనమని రైతులతో అంటున్నారని నా దృష్టికి వచ్చింది. మరో 3-4 రోజులు సెంటర్ అలాగే కొనసాగించి పూర్తి ధాన్యం కొనుగోలు అయ్యేలా చూడాలని కలెక్టర్ని కోరారు. పడిగల గ్రామంలో వడ్లు తడిచిన వడ్లు ఆరబెట్టడం చూసి దీన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులను అడిగితే 15 రోజులైంది ఇంకా మా వడ్లు ఎత్తట్లేదు అన్న మాట చెప్తా ఉన్నారు. మరి ఇవైతే మొత్తంకి అసలు మొలకలు ఎత్తిపోయి ఇవాళ ఈ రైతు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి అంతటికీ కారణం ఈ రేవంత్ రెడ్డి గారికి అందాల పోటీల మీద రివ్యూలు 8 సార్లు రివ్యూలు చేసినాడు. అందాల పోటీల మీద ఉన్న మక్కువ రైతుల వడ్లు తరలించాలి, వడ్లు కొనాలి అన్న దాని మీద నాకు శ్రద్ధ లేదు. మందుబావులపై మరోసారి ధరల పిడుగు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ధరలు పెంచి 2 వారాలు గడవక ముందే మళ్లీ అవి బ్రాండ్ల ధరలు పెంచడానికి రంగం సిద్ధం చేసినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ స్కాచ్ ధరలు 10% మేర పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇది అమలైతే బ్రాండ్ను బట్టి క్వార్టర్ మీద 10 రూపాయల నుంచి 80 వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. తద్వారా రేవంత్ రెడ్డి సర్కార్కు 6 నెలల్లోనే 3 సార్లు ధరలు పెంచిన రికార్డు దక్కనుంది. ఫిబ్రవరిలో బీర్ ధరలు 15% పెంచిన ప్రభుత్వం ఈ నెల 18న స్పెషల్ ఎక్సైజ్ను అమల్లోకి తీసుకొచ్చి క్వార్టర్పై 10 రూపాయలు, హాఫ్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయల చొప్పున పెంచిన సంగతి తెలిసింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరోసారి మందు బాదుడుకు సిద్ధమైనట్టు ఎక్సైజ్ శాఖలో చర్చ జరుగుతుంది. బీళ్లు తయారు చేసే బ్రూవరీలకు బేసిక్ ధరలు పెంచినట్టే తమకు కూడా బేసిక్ ధరలు పెంచాలని డిస్టిలరీలు, సప్లై కంపెనీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం టీజీబీసీఎల్ చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 30% అదనంగా పెంచాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మాజీ న్యాయమూర్తి జస్టిస్ జైస్వాల్ నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన ధరల నిర్ణయ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ అధ్యయనం చేసి డిస్టిలరీలకు ఇప్పుడు ఇస్తున్న బేసిక్ ధరల మీద కనీసం 15% వరకు అదనపు చెల్లింపులు చేయవచ్చని సూచించినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ నెల 18న చీప్ లిక్కర్ బ్రాండ్ మిగిలిన అన్ని కేటగిరీల మద్యం మీద 7.7% నుంచి 9.9% ప్రత్యేక ఎక్సైజ్ సెస్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సెస్తో రాష్ట్ర ఖజానాకు ఏడాదికి 2,500 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. దీంతో జైస్వాల్ కమిటీ సూచనల ప్రకారం డిస్టిలరీలకు బేసిక్ ధర పెంచి చెల్లిస్తారని అంతా భావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించలేదు. సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయాలంటే ప్రభుత్వానికి అదనపు ఆదాయం అవసరమని, దానికోసం మాత్రమే ప్రత్యేక ఎక్సైజ్ను అమల్లోకి తెచ్చామని ప్రభుత్వం తెగేసి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశాలకు భారత్ సత్తా తెలిసిందని ఎంపీ బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్కు వత్తాసు పలికేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అనేక యుద్ధ పరికరాల కోసం ప్రపంచ దేశాలు భారత్కు క్యూ కడుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ ఎంపీలను ఉగ్రవాదులతో పోల్చడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నాయకులు కులగణనపై కావాలని రాజకీయం చేస్తున్నారని వాపోయారు. రాహుల్ గాంధీ బీసీల పొట్టకొట్టాలని చూస్తున్నాడని అన్నారు. జనగణన సెంట్రల్ పరిధిలోని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తమ నాయకుడు రాజ్నాథ్ సింగ్ 2021లోనే జనగణన చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం జనగణనతో పాటు కులగణన కూడా చేపడతామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పోతన్క లక్ష్మీనారాయణ, స్వామి యాదవ్, శ్రాంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ వ్యాఖ్యల వల్ల పాకిస్తాన్ వంతపాడే విధంగా పాకిస్తాన్ భాష మాట్లాడి అసలు మీ రఫల్స్
ఎన్ని కూలిపోయినాయి, ఈ రకంగా చెప్పడం రుజువులు ఉన్నాయా, మీరు ఎయిర్ బేస్ అన్ని ధ్వంసం చేశారు, ఆ రకంగా టెర్రరిస్టులు ఎంతమంది చంపారు అని మాట్లాడడం చూస్తూ ఉంటే ఇవాళ సైనికులను అవమానపరచడం, మన మిలిటరీని ఆర్మీని అవమానపరచడం ఇవాళ కొత్త కాదు. గతంలో పుల్వామా అప్పుడు ఉరి సంఘటన జరిగినప్పుడు కూడా ఆ రోజు కూడా మూవ్ తోడ్ జవాబు, ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఏ రకంగా వాళ్ళ శిబిరం ధ్వంసం చేసి తిరిగి వచ్చారో ఇవాళ మనం వాడినటువంటి ఆకాష్ లేదా ఇవాళ బ్రహ్మోస్ ప్రపంచం అబ్బురపడిపోయింది. అమెరికాలోని డాలస్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదికైన డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణం గులాబీమైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒకవైపు బీఆర్ఎస్ రజతోత్సవాలు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సంబరంగా జరుపుకోనున్నారు. ఆయా వేడుకలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇందులో భాగంగా తన 2 రోజుల లండన్ పర్యటనను ముగించుకున్న కేటీఆర్ డాలస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో బీఆర్ఎస్ శ్రేణులు, ఎన్ఆర్ఐలు ఘనంగా స్వాగతం పలికారు. జై కేటీఆర్, జై తెలంగాణ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం మారుమోగింది. పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్, ఎన్ఆర్ఐ శ్రేణులు కేటీఆర్కు సాదర స్వాగతం పలికారు. పటిష్ట భద్రత నడుమ ప్రత్యేక కాన్వాయ్లో తన విడిదికి చేరుకున్నారు. కాగా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వివిధ నగరాల నుంచి తెలంగాణ వాదులు ఇప్పటికే డాలస్ చేరుకున్నారు. మిస్ వరల్డ్ కిరీటం థాయిలాండ్ సుందరి ఓపల్ సుజాత గంగ్సిరికి దక్కింది. ప్రపంచ సుందరి వేదికపై తాయ్ అందం విరబూసింది. అందానికి ఆత్మవిశ్వాసం తోడుగా ఎదిగిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుజాత గంగ్సిరిని మిస్ వరల్డ్ కిరీటం వరించింది. 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన పడి కోలుకున్న ఆమె చేపట్టిన ఓపల్ ఫర్ హర్ ప్రాజెక్టు బ్యూటీ విత్ పర్సెస్కు నిదర్శనంగా నిలిచి ఆమెను ప్రపంచ సుందరిని చేసింది. థాయిలాండ్కు మిస్ వరల్డ్ కిరీటం దక్కడం ఇదే మొదటిసారి. సుజాత తలపై గత మిస్ వరల్డ్ క్రిస్టినా పిచ్కోవా కిరీటాన్ని అలంకరించారు. మిస్ వరల్డ్ తొలి రన్నరప్గా ఇథియోపియా సుందరి హసెట్ దెరేజ్, 2 రన్నరప్గా పోలాండ్ బామా మజాకడ్డా, 3 రన్నరప్గా మార్టినిక్ సుందరి అర్లిక్ జోకిం నిలిచారు. పశువుల కొనుగోలు కేంద్రాలను సిపి సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోధన్ డివిజన్ పరిధిలోని సాటాపూర్, బోర్గం గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి పశువుల కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పశువుల కొనుగోలుకు సంబంధించినటువంటి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ కూడా ఇలాంటి అవకతవకలకు తానివ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహబూబ్ అలీ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు టాటాపూర్లో సెంటర్ విజిట్ చేయడం జరిగింది. డివిఎస్ఓ గారు తర్వాత మా లోకల్ ఆఫీసర్ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి వితౌట్ పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువుని ఇక్కడ నుంచి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ వాడు జీపీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి ఆడ అమ్మినట్టు జీపీ వాళ్ళు పర్మిషన్, తర్వాత డివిఎస్ఓ గారు వాళ్ళ టీం ఇక్కడికి వచ్చిన వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామ దేవతలకు గంగా జలాలతో అభిషేకాలు చేసి గ్రామస్తులు మొక్కులు తీర్చుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలైన పోచమ్మలకు గంగాజలంతో అభిషేకం చేసి కళ్ళు నైవేద్యాలు సమర్పించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేల్పూర్ గ్రామంలో గ్రామ దేవతలైన పోచమ్మలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తున్న ఆనవాయితీగా గంగాజలాలతో గ్రామ దేవతలకు అభిషేకం చేసి కళ్ళు నైవేద్యాలు పెడుతుంటామన్నారు. పోచమ్మల ఆశీర్వాదంతో వేల్పూర్ గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండి పిల్లపాపలు సుఖ సంతోషాలతో అందరూ సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ వారు, కుల సంఘాల పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు, పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని దర్పల్లి మండలంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతల పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాలు ఎత్తుకొని మంగళహారతులు పట్టుకుని సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేర వద్దకు చేరుకుని అక్కడ నిలుపుకున్న గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మృగశిర కార్తీక ముందు ఈ పండుగను నిర్వహిస్తామని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట ప్రజలు సుభిక్షంగా ఉంటాయని వారు తెలిపారు. ఇంటికొకరు చొప్పున బోనాలు ఎత్తుకొని పాటలు పాడుతూ పోతరాజుల నృత్యాలతో గ్రామదేవతల విగ్రహాల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కోళ్లు మేకలను బలిచ్చి మొక్కులు తీర్చుకుంటామని వారు తెలిపారు. ఈ పండుగ తరతరాలుగా వస్తున్న ఆచారమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ కుమార్ గంగారాజం, వైస్ చైర్మన్ పల్లెసాయిలు, క్యాషియర్ సుంబెటి సుమన్, కార్యదర్శి రాజ్ కుమార్, శ్రీనివాస్, సభ్యులు కమర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యాలయంలో టీయూసీఐ సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొదటి జిల్లా మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ముత్తన్న అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధులు విధానాలపై చేసే పోరాటాలు విజయవంతం కావాలంటే అసంఘటిత కార్మికులందరూ ఏకమై వారి హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలన్నారు. ప్రపంచ అభివృద్ధి కార్మికుల పాత్ర రెండు విడదీయలేనివి. కార్మికులు లేకుండా ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచం మనుగడ సాధించలేదు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్మికుల శ్రమను గుర్తిస్తూ వారి పనికి తగ్గ వేతనం సమాజంలో గౌరవమిస్తున్నాయి. కానీ మన దేశంలో కార్మికుల శ్రమకు గుర్తింపు లేకపోగా అడుగడుగున అవమానాలే. శ్రమకు తగ్గ ఫలితం అటుంచి కనీస వేతనాలు ఉసుకుడు లేదు. ముఖ్యంగా గత 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు మరింత దిగజారేవి. ఆ రోజు 90లో కాంగ్రెస్ నూతన ఆర్థిక విధానం తీసుకొస్తే దాన్ని స్పీడప్ చేసి ఈ రోజు పబ్లిక్ రంగాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఆదరణీయ పనులకు ప్రశ్నిస్తే పదవిని తొలగిస్తారా అని ఏపీఎంను మాజీ సమైక్య అధ్యక్షురాలు లక్ష్మీ గంగమణి అన్నారు. గత 3 సంవత్సరాల నుండి మండల సమైక్యకు సంబంధించిన చిట్టపద్దు వివరాలతో పాటు మహిళా సమైక్య ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన హార్వెస్టర్కు సంబంధించిన వివరాలను అడిగిన మాజీ మహిళా సమైక్య అధ్యక్షురాలు లక్ష్మికి ఎటువంటి లెక్కలు చెప్పకుండా లెక్కలు అడిగిన సమాఖ్య అధ్యక్షురాలకి సమాచారం ఇవ్వకుండా నూతన సమాఖ్య కార్యవర్గాన్ని అదరాబాదరగా ఏర్పాటు చేసుకుని మహిళను విస్మరించారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం తమ పదవీ కాలం పూర్తయిన తర్వాత నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే సమయంలో పాత కార్యవర్గాన్ని ఆహ్వానించాల్సి ఉండగా తమకు ఎలాంటి సమాచారం అందించకుండా కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేసుకున్న పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వరికొత్త యంత్రానికి సంబంధించి అప్పులు తప్ప లాభాలు లేవని ఇదే విషయమై ఏపీఎంని ప్రశ్నిస్తే పట్టించుకోకుండా తమ పదవులకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. మన హార్వెస్ట్ రాలేదు సార్, ఎప్పటి నుంచి హార్వెస్ట్ నడిపిస్తున్నారు మీరు? హార్వెస్ట్ లెక్కలు చెప్పండి ముందు. హార్వెస్ట్ లెక్కలు చెప్పినాక జనరల్ బడ్జెట్ చేద్దాం. ఒక రోజుకి ఏం వచ్చింది సార్ అని అన్నాను. అని అంటే మనం ఏంది అట్లా అది అట్లు జోక్కుంటాం కదా కొత్తగా. ఇప్పుడు మండల సమైక్యకు అడ్లు కొనకలం కొత్తగా అన్నీ మేమే మండల నుంచే మేమే చేసినాము. కాకపోతే దాంట్లో లెక్కలు దీంట్లో లెక్కలు దాంట్లో చెప్పి ఇవాళ మండల లాభంలో ఉన్నదని అంటున్నాడు. ఏ విధంగా లాభంలో ఉన్నదో ఆ లెక్క నేను అడిగే వరకు అంటే నేను లేనిది జనరల్ బడి చేసి నేనన్నా మొన్న వచ్చి ఈ జనరల్ బడి రద్దు చెయ్యు తర్వాతకెళ్ళే ఖాతా కూడా చేంజ్ చేయకండి సార్. మరో మాట్లాడిన తర్వాత వాళ్ళకి మాకు మీటింగ్ పెట్టి చేయండి అని చెప్పి వెళ్ళినాక కూడా ఖాతా చేంజ్ చేసిండు ఏపీఎం కాదు ఇక్కడ చిన్నయ్య సార్. ఇక్కడ మాకు ఏపీఎం మారాల మెయిన్, మాకు ఏపీఎం అవసరం లేదు. ఇక్కడ రాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు శనివారం రోజున నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. లోకమాత మహారాణి అహల్యాబాయి హోల్కర్ హిందూ దేవాలయాల నిర్మాణకర్త అని అర్బన్ ఎమ్మెల్యే దంపల్లి సూర్యనారాయణ అన్నారు. అహల్యాబాయి జయంతి సందర్భంగా గోలన్ మన్ మందిరం నుంచి కోటగల్లి మార్కండేయ మందిరం వరకు శోభాయాత్ర నిర్వహించారు. యువత అహల్యాబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి వంటి ధీర వనితల గాథలు తెలుసుకుని స్ఫూర్తి పొందాలని సూచించారు. దేవీమాత మండల బీజేపీ అధ్యక్షులు తారక్ వేణుగోపాల్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. 300 జయంతి సందర్భంగా ఆమెకు ఘనమైన నివాళులర్పిస్తూ గత అనేక దశాబ్దాల నుండి ఏ పుస్తకంలో కూడా ఆ వీరనారి అహల్యాబాయి చరిత్ర మనం చూడలేదు. కానీ ఆమె జీవితం అంతా కూడా ఒక ధర్మం కోసం మన మామూలులతో శిథిలావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణం, ధర్మశాల నిర్మాణం. మున్నూరు కాపు విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ చాటడం హర్షణీయమన్నారు. తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటర్మీడియట్ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని శివాజీనగర్లోని మున్నూరు కాపు సంఘంలో జరిగిన కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపు విద్యార్థులు చదువులో ముందుండి వివిధ గొప్ప రంగాల్లో నిలబడి దేశానికి కాకుండా మున్నూరు కాపు కులానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. చదువుతో పాటు వివిధ అత్యున్నతమైన పురస్కారాల్లో రాణించి మున్నూరు కాపుల లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అలాగే చదువుల్లోనే కాకుండా వివిధ క్రీడల్లో కూడా జాతీయ, అంతర్జాతీయ స్థానాలను ప్రతిభను జాహ్నవి చాటి మున్నూరు కాపుల సత్తా ఏంటో సాటి చెప్పాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సైతం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతుందని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన కులస్తులు కేవలం వ్యవసాయాల్లో, రాజకీయాల్లో రాణించడమే కాకుండా విద్యారంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గత కేంద్ర ప్రభుత్వాలు మున్నూరు కాపులపై నిర్లక్ష్యం చేశాయన్నారు. 10వ తరగతిలో హైయెస్ట్ మార్కులు 586 సాధించిన విద్యార్థికి పురస్కారాలు అందించారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఇంటర్మీడియట్లో 994 సాధించిన విద్యార్థులకు
ప్రతిభా పురస్కారాలు అందించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పటేల్, జిల్లా అధ్యక్షుడు జిల్లా తోట రాజశేఖర్, రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాల శ్రీనివాస్ పటేల్, ధర్మపురి సురేందర్, నరాల రత్నాకర్, అబ్బపూర్ రవి, బుస్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరూ దయచేసి గమనించాలి, చదువుకు మించినటువంటి సంపద ఏది లేదు. చదువు లేకుండా కోర్టు పెంచిన నిరక్షరాస్యులు తెలివితేటలు లేవని అమ్ముకున్న శాపాన్ని వేలుకుందని చెప్పి ఎగతాళి చేస్తారు. కాబట్టి చదువుకుంటేనే అన్ని రంగాల్లో మంచిది. ఇవాళ బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు ఉండొచ్చు. పోటీ పరీక్షలో రాణిస్తే గ్రూప్ 1 కానీ సివిల్స్లో ఐఏఎస్ ఐపీఎస్ అవకాశాలు. వివిధ సంఘాలకు ఎనలేని సేవలు అందించిన ఎంవి సుబ్బారావు అనారోగ్యంతో ఈరోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. జాతీయ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు, జిల్లా కబడ్డీ సంఘ ఉపాధ్యక్షులు, జిల్లా జిమ్నాస్టిక్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు, జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షులుగా వివిధ సంఘాలకు ఎనలేని సేవలు అందించిన ఎంవి సుబ్బారావు అనారోగ్యంతో ఈరోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. వారి అంత్యక్రియలు స్థానిక వినాయక్ నగర్లోని మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపం గల్లీలో గల ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ దగ్గర వారి స్వగృహం నుండి అంతిమయాత్ర మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఉంటుంది. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బోర్గం గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. బోధన్ డివిజన్ స్థాయిలో కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుల మందులు అరికట్టాలి. రైతులకు 57 సంవత్సరాలు నిండిన వారికి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. అట్లాగే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల భాగంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్లు తప్ప షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని, ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను అమలు చేయాలి, లేని పక్షంలో ఆందోళన పూనుకుంటాం. ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని, రేషన్ కార్డు లేని వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో పుట్టి నాగన్న, పార్వతి రాజేశ్వర్, షేక్ నసీర్ ఒడ్డెన్న, విద్య పెద్దలు సిద్ధపోశెట్టి, కాశరవితో పాటు తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం తరఫున మన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సీజన్ కాలం వచ్చింది కాబట్టి వడ్లు కల్తీ రాకుండా, అట్లాగే మినుములు, పెసళ్ళు, సోయా విత్తనాలు మార్కెట్లో కల్తీ విత్తనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మన రేవంత్ సర్కారు ఎన్నికల్లో వాగ్దానంగా 2,000 పింఛను నుంచి 4,000 పింఛను ఇస్తామని ప్రకటన చేసిండు. అట్లా బీడీ కార్మికులకు కానీ, వృద్ధులకు కానీ ఇట్లా అనేక మందికి నేను ఇస్తా అని. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రథమ మహాసభ జిల్లా కేంద్రంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో నిర్వహించడం జరిగింది. ముందుగా టీయూసీఏ జెండాను జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న ఆవిష్కరించారు. కార్మికోద్యమంలో అమరులైన వీరులను స్మరిస్తూ టీయూసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టీయూసీఏ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ జిల్లా మహాసభకు ముఖ్య అతిథులుగా వచ్చిన టీయూసీఏ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యంలు మాట్లాడుతూ 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్నారు. దేశ చరిత్రలో గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించింది మోడీ ప్రభుత్వమేనని ఆరోపించారు. వైఖరి ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి విధానంగా కొనసాగుతుంది తప్ప కార్మిక వర్గం కోసం, దేశ ప్రజల కోసం, దేశంలో ఉండే రైతుల కోసం, కార్మికుల కోసం, వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం, జీతాల భద్రత కోసం, రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధరను ప్రకటించాలనేటటువంటి యాస లేనటువంటి స్థితిని మన దేశంలో మనం చూస్తున్నాం. ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు గుత్తా పెట్టుబడిదారులకు, విదేశీ పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా ఈ దేశంలో ఉండే కోటాను కోట్లకు పెరిగినటువంటి కోటీశ్వరులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి తప్ప కార్మిక వర్గం కోసం. అర్సపల్లి రైల్వే గేట్ సాంకేతిక సమస్యతో గేట్లు లేవలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో అర్సపల్లి వద్ద గల రైల్వే గేట్ రైలు రావడంతో గేటు వేశారు. రైలు వెళ్లిన తర్వాత గేటు సాంకేతిక సమస్యతో గేటు లేవలేకపోయింది. 10 నిమిషాల పాటు వాహన ప్రజలు ఇబ్బంది పడ్డారు. పెద్ద మొత్తంలో ట్రాఫిక్ ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం.
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ తెలంగాణలో సఫాయి కార్మికుల పాత్ర కీలకమని సెల్యూట్ పెట్టి సన్మానాలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయడంలో జాప్యం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికుల సమస్యలపై సమ్మె చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేసి మోసం చేశారని ఆయన మండిపడ్డారు. సమ్మె సందర్భంగా అన్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క, భూపత్ రెడ్డి ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మె శిబిరాలకు వచ్చి మద్దతు పలికారని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసే బాధ్యత మాది అంటూ హామీ ఇచ్చారని ఆయన మరోసారి గుర్తు చేశారు. అతి తక్కువ వేతనాలతో పెరిగిన ధరల భారంతో నిజ వేతనాలు తగ్గిపోయి దినదిన గండంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2016 అక్టోబర్ 26వ తేదీన సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. కార్మికులందరికీ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని దాసు రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు వి బాలయ్య, గ్రామ పంచాయతీ నాయకులు గంగన్న, ప్రజా సంఘాల నాయకులు శంకర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. అధికారం రాగానే మన గవర్నమెంట్ రాగానే పంచాయతీ కార్మికులను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి కానీ లేకుంటే బట్టి విక్రమార్క కానీ సీతక్క కానీ అందరూ కూడా శిబిరాలకు వచ్చి మాట ఇచ్చి ఉన్నారు. ఇవాళ 15 నెలల పరిపాలన కొనసాగుతుంది. ఇప్పటికీ అతి గతి లేదు. అనేక సార్లు సీతక్కని కానీ రేవంత్ రెడ్డిని కానీ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రేవంత్ రెడ్డి గారిని కలిసి కూడా ఈ పంచాయతీ ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో ఈరోజు మరో 5 కోడెలు మృతి చెందాయి. 3 రోజుల్లో 18 కోడెలు మృత్యువాత పడ్డాయి. 10ల సంఖ్యలో అనారోగ్యంతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నాయి. మృతి చెందిన కోడెలను రహస్యంగా మూలవాగులో ఖననం చేశారు. గోశాల సిబ్బంది రాజన్న కోడెల మృతిపై కలెక్టర్ సందీప్ కుమార్ జూ, ఎండోమెంట్ అధికారి శ్రీనివాసరావు గోశాలను నిన్న సందర్శించి పరిమితికి మించి గోశాలలో ఉన్న రాజన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. నిర్లక్ష్యం వహించే గోశాల నిర్వాహకులను సస్పెండ్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆలయ ఈవో వినోద్ రెడ్డి గోశాలను సందర్శించి అనారోగ్యంతో ఉన్న కోడెలను వేరు చేసి వైద్యం అందించడంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. గోశాలలో కొంత బురదమయంగా ఉండడంతో మట్టిపోసి బురదను తొలగించామని, కోడెల అనారోగ్యం పాలు కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని చెప్పారు. దేవాలయం పశువులకు కావలసిన మేత, తర్వాత వాళ్ళకి పౌష్టికాహారం, తర్వాత మెడిసిన్స్, తర్వాత జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు గోశాలను కూడా నిన్న 2-3 టైమ్స్ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా కలెక్టర్ గారు చూసిన తర్వాత జిల్లా వెటర్నరీ డాక్టర్స్ని, తర్వాత వెటర్నరీ అసిస్టెంట్స్ని అందరినీ కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. వారు తర్వాత మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు, సహాయ చర్యలు చేస్తున్నారని కూడా. తర్వాత పరిస్థితి అంతా కూడా గోశాలలో మెరుగుపడింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్లో సుడిగాలి పర్యటన చేసిన హైకోర్టు జడ్జి సృజన, ఆమెకు ఘన స్వాగతం పలికిన బార్ అసోసియేషన్ బృందం. ఎంపీ ధరంపూరి అరవింద్ కృషితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 నవోదయ విద్యాలయాలు మంజూరు, హర్షం వ్యక్తం చేసిన జిల్లావాసులు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం, మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. మందు బాబులపై మరోసారి ధరలు పిడుగు వేసేందుకు ప్రభుత్వం సిద్ధం, ఎక్సైజ్ శాఖ వార్తలు స్పష్టం. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశీయ భారత్ సత్తా, మీడియా సమావేశంలో జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ వెల్లడి. అమెరికాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రజతోత్సవ సంబరాలు, పలు ప్రాంతాలు గులాబీమయం.
రెంజల్ మండలం సాటపూల్లో పశువుల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన సిపి సాయి చైతన్య. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని దర్పల్లి వేల్పూర్ గ్రామ దేవతలకు పూజలు చేసిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.